హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్. ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ వీడియో ఒక కొత్త ప్లేస్కి అయితే చూపిద్దామని అయితే తీసుకెళ్తున్నాను. అయితే ఒక్కరినే వెళ్దాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ కూడా వస్తా అని చెప్పారు. సో వాళ్ళ గురించి ఇప్పటిదాకా రెడీ అయ్యేదాకా చూశాను నేను. సో వాళ్ళు రెడీ అయ్యారు, వాళ్ళు రెడీ అయిన తర్వాత బయలుదేరుతున్నాము. సో వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. దుబ్బాక వెంకటేశ్వర్ల స్వామి దేవస్థానంకి అయితే వెళ్తున్నాము. ఈరోజు రథసప్తమి కాబట్టి సో దుబ్బాక వెంకటేశ్వర్ల స్వామి రోజున వెళ్ళి దర్శనం చేసుకుందాం. వీలైతే అక్కడికి దగ్గరలో ఉన్న కూడవెల్లి శివాలయం ఉంది, అక్కడ అది కూడా దర్శనం చేసుకుందాము. సో అవన్నీ చూపిస్తాను నీకు స్టెప్ బై స్టెప్. సిరిసిల్ల నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు టైము 10:50 అవుతుంది, 11 అవుతుంది. సో వెళ్ళి వీడియో తీద్దాం. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మనదాకా కొంచెం హౌస్ బిజీలో ఉండి అసలు వీడియోస్ పట్టించుకోలేదు. సో సారీ ఫ్రెండ్స్, ఫాలోవర్స్. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా ప్రతి వీడియో అయితే మీకు అందుబాటులో తీసుకొస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదే శ్రీ దుబ్బాక వెంకటేశ్వర స్వామి దేవాలయం. చాలా బాగా నిర్మించారు ఈ దేవాలయం. మనకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే ఫ్యామిలీతో. ముందుగా మనం దేవాలయం లోపలికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇది మనం దేవాలయం యొక్క మెట్లు పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళే క్రమంలో మొదట మనకు విఘ్నేశ్వర దేవాలయం, వినాయకుని యొక్క ఆలయం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు 12:30 దాటింది కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. సో తర్వాత మనం ఇక్కడ ఒక లిఫ్ట్ కూడా ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి సో వెళ్ళే వాళ్ళ గురించి, కొంచెం నడవని వాళ్ళ గురించి లిఫ్ట్ కూడా సౌకర్యం ఉంది. సో చూడండి ఈ టెంపుల్ యొక్క ధ్వజస్తంభం ఎంత చాలా బాగుందో, చాలా బాగా నిర్మించారు. సో ధ్వజస్తంభం ముంగడ కూడా మనకు వెంకటేశ్వరుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై శేషశయనపై నిద్రిస్తున్న చిత్రం అయితే బాగా నిర్మించారు. చాలా బాగా కళ్ళకు కట్టినట్టుగా అయితే ఉంది. మనకు ఎక్కడికో సాక్షాత్తు తిరుమలకు వెళ్ళిన ఫీలింగ్ అయితే ఈ దేవాలయంకు వస్తే అనిపిస్తుంది. నాకైతే అనిపించింది. మీరు కూడా దేవాలయానికి వచ్చారా? వస్తే కనుక కమెంట్ చేయండి ఎప్పుడు వచ్చారో. ఇది దేవాలయం యొక్క లోపలికి వెళ్ళటానికి ఒక ముందు భాగం. సో చూడండి చాలా బాగా ఉంది. సో ఇక్కడ మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే పెట్టడం జరిగింది. స్వర్ణ కిరీట అలంకరణ గురించి అయితే ఇక్కడ స్వామివారికి పెడతారట. సో మనకు వస్త్ర రూపాయన ధన రూపాయన మనకి ఏదైనా చేస్తే చేయండి అని చెప్పి అయితే ఇక్కడ మనకు బాలాజీ ట్రస్ట్ వాళ్ళు అయితే వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. సో చూడండి, ఎవరికైనా మొక్కు కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంటే కనుక డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి విషయాలు తెలుసుకొని మీకు ఎవరికైనా చేయాలనిపిస్తే చేయండి. చాలా బాగుంది. సో ముందుకైతే వెళ్దాం, టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. చూడండి ఇది టెంపుల్ లోపల యొక్క భాగము. చాలా బాగుంది. ఇక్కడ మనకు అర్చన టికెట్లు అవి ఇస్తారు. అర్చన టికెట్ చేసుకోవడానికి కానీ ఇంకేదైనా పూజ అది చేసుకోవడానికి అక్కడైతే టికెట్లు ఇస్తారు. సో ఇక్కడ అన్నప్రాసన కూడా జరుగుతుంది. సో మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అన్నప్రాసన రోజు సో ఇలా వాళ్ళకు ఏమేమి ఉన్నాయో అవి పెట్టేసుకొని అయితే అబ్బాయిది అన్నప్రాసన అయితే చేస్తున్నారు ఇక్కడ. సో చాలా బాగా అనిపించింది. ముందుకైతే వెళ్దాం. ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే శ్రీ దుబ్బాక వెంకటేశ్వర స్వామి దేవాలయం. అయితే నేను మధ్యాహ్నం టైంలో వచ్చాను కాబట్టి టెంపుల్ అప్పటికే 12:30 అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. సో మేము టైంకు హారతి టైంకి అయితే అందాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ టైంకి అయితే అందాం మేము. సో అది అయిన తర్వాత హారతి మహానివేదన చేసిన తర్వాత మాకు ప్రసాదం అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగా అనిపించింది. సో కాసేపు కూర్చున్నాము. ఓన్లీ వీకెండ్ శనివారం మాత్రమే మనకి ఇక్కడ అన్నదానం అనేది ఉంటుంది. మిగతా రోజులైతే నార్మల్గా ఓన్లీ దర్శనమే ఉంటుంది. సో ఈరోజు ఆదివారం కాబట్టి మహానివేదన చేసి మాకు పులిహోర కూడా పెట్టడం జరిగింది. సో పులిహోర తీసుకొని మేము కాసేపు కూర్చుండి అయితే మేము ఇంకా బయట ఏమేమి ఉన్నాయో చూద్దామని చెప్పి అయితే బయలుదేరాము. ప్రసాదం తీసుకోపా.
ప్రసాదం తీసుకొని బయటకు వచ్చాక టెంపుల్ అయితే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి బయట నుంచి ఎలా ఉందో చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. సో కింద మనకు ఒకటి వాటర్ ఫౌంటైన్ ఉంది, అన్నమాచార్యుల యొక్క స్టాచ్యూ కూడా ఉంది. సో చాలా అంటే చాలా కళ్ళకు ఆకట్టుకునే విధంగా అయితే ఈ టెంపుల్ అయితే నిర్మాణం చేశారు. సో ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇక్కడ నేను ఇంకా ఏమేమి ఉన్నాయనేది మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. టెంపుల్ దర్శనం చేసుకొని కిందికి రాగానే కింద అయితే మనకు ఒక కళ్యాణ మండపం ఉంది. అదే అన్నమాచార్యుల యొక్క స్టాచ్యూ అయితే ఇక్కడ ఉంది. సో అవి మనం చూడొచ్చు. అవి చూసుకొని కళ్యాణ మండపం అయితే లోపల ఎలా ఉంది అయితే కళ్యాణం కూడా ఇక్కడ చేస్తారు. అదేవిధంగా ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ మనం హాల్ అనేది రెంట్ కూడా ఇస్తారు. సో చూడండి, కిందికి వచ్చాక కింద అయితే మనకు కళ్యాణ మండపం ఉంది. ఇక్కడ కళ్యాణంలో అవి చేస్తారు. ఫోటోషూట్ కూడా ఇక్కడ మనకు అవైలబుల్ ఉంది. కొత్తగా పెళ్ళయ్యే వారికి ఫోటోషూట్ కూడా ఇక్కడ 1000 రూపాయలు తీసుకొని అయితే ఫోటోషూట్ గురించి అయితే ఇక్కడ ఇస్తున్నారు. సో శ్రీ గోత రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం అయితే మొన్న జరిగింది. సో దానికే ఇది డెకరేషన్ అది చేశారు. స్వామివారి కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతుంది. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టెంపుల్ నుంచి బయటకు రాగానే మనకు చాలా అంటే చాలా ప్రశాంత వాతావరణంలో అయితే ఈ దేవాలయం నిర్మించారు. సో ముందుగా మనకి ఇక్కడైతే చూస్తున్నాం కదా, ఇది యాగశాల. సో యాగశాల దాటిన తర్వాత మనకి వనం అయితే ఉంటుంది. సో చూడండి, ఈ వనంలో ఏంటంటే సప్తార్షి వనం అని ఇక్కడైతే దీనికి పేరు పెట్టారు. సో రకరకాల చెట్లు అనేది ఇక్కడ నాటడం జరిగింది. సో ఈ యొక్క టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే ఏ రాశుల వాళ్ళు ఏ చెట్లను పూజించాలి, ఏ నక్షత్ర వాళ్ళు ఏ చెట్లను పూజించాలి అనేది ఆ రాశులకు తగ్గట్టుగా చెట్లను కూడా ఇక్కడ పెట్టారు. సో మీకు అయితే ఇక్కడ చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, సో రాశివనం అనేది ఇక్కడ ఉంది కదా. సో 12 రాశుల వాళ్ళకు 12 చెట్లు అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. సో 12 రకాల చెట్లు ఆ చుట్టూ అయితే ఈ 12 రకాల చెట్లు అయితే పెట్టారు. ఈ చుట్టూ తిరిగి ఆ యొక్క చెట్టుకు అంటే ఏ రాశి వాళ్ళు ఎవరికి ఏ చెట్టుకు పూజ చేస్తే బాగుంటుందో ప్రతిఫలం ఉంటుందో ఆ రాశిని అయితే ఇక్కడ మనకు చెట్టును అయితే పెట్టడం జరిగింది. సో అదేవిధంగా ఇది నక్షత్ర వనం. ఏ నక్షత్రానికి చెందినవారు వాళ్ళు కూడా ఆ చెట్టును పూజించాలని చెప్పి అయితే ఇక్కడ మనకు ఈ చెట్లను అయితే పెట్టడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైన అంశం అని అయితే నేను చెప్తున్నాను. సో ఇలాంటిది అరుదైన విషయం ఇక్కడ. ఇలాంటిది మనకు ఏ టెంపుల్లో అయితే మనకు కనిపించదు. సో నాకు తెలిసి అయితే చూడండి, ఇక్కడ వృషభం ఎర్రవనం అనే చెట్టు నుంచి ఉంచారు. ఇంకా ఇలా అంటే స్టెప్ బై స్టెప్ అయితే ప్రతి ఒక్క నక్షత్రానికి ప్రతి ఒక్క రాశికి అయితే మనకి ఇక్కడ చెట్టుకు అయితే ఉన్నాయి. సో చూడండి, ప్రతి ఒక్క చెట్టుకు కింద మొదల్లో ఆ పేరు అయితే ఉంది, అంటే రాశి పేరు ఉంది, ఆ చెట్టు పేరు కూడా ఉంది. సో దాన్ని మనం అంటే తెలియకపోతే ఆ చెట్లు ఎలా ఉంటాయో తెలియకపోతే కూడా మనం చూసి దాని చుట్టూ తిరిగి ఒక ప్రదక్షిణ చేసి పూజ అవి చేసుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగా నిర్మించారు. సో మేము కూడా మా యొక్క చెట్టు ఏంటనేది చూసుకొని దాని చుట్టూ తిరుగుతున్నాము. అంటే మా వాళ్ళు కూడా అన్ని చూస్తున్నారు, ఏ చెట్టుకు పూజ చేయాలి, మాది ఏ రాశి, ఏ చెట్టు అని చెప్పి. సో చూస్తున్నాం కదా. సో ఇది సింహరాశి వాళ్ళు, ఇది చెట్టు. సో ఇది నేను నా రాశి కాబట్టి నేను ఇది పూజ మొక్కాను, ఆ చెట్టుకు మొక్కాను నేను. పదండి ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తూ ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే అన్నీ చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో బాగా వచ్చింది. వీడియో నచ్చితే కనుక వీడియోని అయితే ఒక లైక్ చేయండి, ఒక కమెంట్ చేయండి. ఇందులో మీకు నచ్చిన అంశం ఏంటనేది ఒక కమెంట్ రూపంలో కమెంట్ అయితే చేయండి. చూస్తున్నాం కదా, ఈ యొక్క వనం అయితే చాలా బాగుంది. టెంపుల్ పక్క పొంటే ఉంటుంది యాగశాల బ్యాక్ సైడ్లో ఈ యొక్క చెట్ల వనం అయితే ఉంటుంది. సో ఇక్కడికి మనం పక్క నుండి అయితే నడుచుకుంటూ రావాలి. సో అక్కడ అన్నదానం కూడా ఉంటుంది. ఆ అన్నదానంకు మనం ప్రతి శనివారం మాత్రమే అన్నదానం అనేది టెంపుల్ వాళ్ళు అయితే మనకు అరేంజ్ చేస్తున్నారు. సో అన్నదానం శనివారం మాత్రమే ఉంటుంది, గ్రహించగలరు. ఇది యాగశాల, మీకు ఇంతకుముందు చూపించాను కదా, ఇది యాగశాల. సో ఇది అయిపోయిన తర్వాత మనం బయటికి వెళ్దాం. బయటికి వెళ్తే ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. సో ఇక్కడ నక్షత్రవనం అని ఇంతకుముందు చూపెట్టారు కదా, ఇదే నక్షత్రవనంలో లోపలికి వెళ్తే అందులో రాశివనం అని ఉంది. తర్వాత అలా వేరువేరుగా చెట్లు అయితే మనకి ఇక్కడ పెట్టారు. సో ముందుకైతే వెళ్దాం. మనం ముందుకు వెళ్తే ఇంకా అక్కడ ఏమున్నాయి ఏంటి అనేది అయితే మనం చూపిద్దాం. మా చిన్నోడు నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ అయితే మేము పూర్తిగా అయితే ఈ టెంపుల్ అయితే చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము. సో పదండి
టెంపుల్ అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకు పిల్లలు ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ కూడా ఉంది. సో ఆ గ్రౌండ్ కూడా మీకు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో ముందుగా అయితే మనకి ఇక్కడ గోశాల అయితే ఇక్కడ గోశాలకు దారి ఉంది. సో అక్కడ మన గోశాల ఏంటనేది చూద్దాం. అక్కడికి లోపలికి అయితే వెళ్దాం. అక్కడ గోశాల ఉందా ఏంటనేది మనం చూసుకుంటూ అయితే మనం చూద్దాం. మనం లోపలికి అయితే వెళ్దాం. అయితే ఈ టెంపుల్ బయట సైడ్లో అక్కడ మనకి వీళ్ళకి ఖాళీ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో అయితే గోశాల అనేది ఇక్కడ వాళ్ళు అది చేశారు. సో చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ బయటకు రాగానే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు అయితే ఉన్నాయి. సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా పీస్ఫుల్ ప్లేస్ ఇది. మనకు ఊరుకు కొంచెం అవుట్స్కట్లో ఉన్నట్టుగానే ఉంటుంది. బస్టాండ్ బ్యాక్ సైడ్లో దుబ్బాక బస్టాండ్ యొక్క బ్యాక్ సైడ్లో అయితే మనకి దుబ్బాక వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇప్పటివరకు ఈ టెంపుల్కు రాకపోతే కనుక ఒకసారి అయితే టెంపుల్ దర్శించుకోండి. చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఆట వస్తువులు చాలా అంటే చాలా ఉన్నాయి. సో మావాడు చూడండి ఇది ఏదో ఎక్కుతున్నాడు. మళ్ళీ మనకి ఏమనిపించిందో మళ్ళీ వాడు దిగేశాడు. సో వెళ్దాం మనం. టెంపుల్ బయట అయితే ఈ నామాలు అయితే మనకు పెడుతున్నాడు. సో మనం ముందుగా అయితే కాళ్ళు కడుక్కొని టెంపుల్కి ఎంట్రీ అయ్యేటప్పుడు ఈ నామాలు అవి అందరు పెట్టుకొని అయితే లోపలికి వెళ్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే దుబ్బాక వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా మనం దుబ్బాక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం పూట వెళ్తే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. సో దాంతోపాటు అర్చన అనేది ఇక్కడ స్పెషల్గా ఉంటుంది. 50 రూపాయలు మనం ఇచ్చేసి మన పేరు గోత్రనామాలతో అర్చన కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం బ్యాక్ సైడ్లో చూస్తాం కదా, బ్యాక్ సైడ్లో మన యొక్క రాసులకు తగ్గట్టు మనం ఏ చెట్లకు పూజ చేయాలో అనేది 12 రాసులకు 12 చెట్లు అనేది అక్కడ ఉంటుంది. దాని చుట్టూ అనేది ప్రదక్షిణ చేస్తే సో మనం ఏ చెట్టు ఎక్కడ ఉంటుందో ఏంటో అని చెప్పి మనం చూసుకోవడానికి కూడా వీలు లేకుండా అక్కడ ప్రతి ఒక్క చెట్టుకు మొదట్లో పేరు రాశి అనేది రాసి ఉంటుంది. సో అది కూడా మనకు చాలా అంటే చాలా బాగా ప్లస్ పాయింట్. సో అంతేకాకుండా మన నక్షత్ర ప్రకారంగా కూడా ఏ చెట్లను పూజించాలనేది కూడా అక్కడ ఉంటుంది. గోశాల ఉంది. మనం పిల్లలకి ఇట్లా ఉంటే కానీ ఆడుకోవడానికి మంచిగా ఆట స్థలాలు కూడా మంచి అక్కడ అన్ని ప్లే గ్రౌండ్ టైప్లో ఉంది, బాగుంది. సో ముఖ్యంగా మనం ఫ్యామిలీతో వెళ్తే కనుక మంచి వంట చేసుకొని వెళ్తే మంచి దర్శనం చేసుకొని కూర్చుండి తిని చేసి సాయంత్రం కల్లా రావచ్చు. ఆ విధంగా పీస్ఫుల్ అంటే పీస్ఫుల్గా చాలా బాగుంది. ఐ హోప్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా దుబ్బాక వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాగా నచ్చింది అనుకుంటాను. సో మీరు ఇంతవరకు ఎప్పుడు వెళ్ళారో కమెంట్ చేయండి. వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్తారో కమెంట్ చేయండి. సో వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. ఛానల్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. సో మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసి మోటివేట్ చేయండి. సో ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.